హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ లక్ష్మి. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. పౌర్ణమి తర్వాత మీ పర్సన్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో ఈ రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ పర్సన్లో వచ్చిన చేంజెస్ ఏంటి. ఓ విష్, సూపర్. అన్సీన్, anticipation, అపాలజీ. ఓ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. బ్యాగేజ్, టాక్సిసిటీ, ఆ పర్సన్ ఏదో విష్ కోరుకుంటున్నారు, అపాలజీ చెప్పాలంట మీకు. ఈ డెక్ నుంచి కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, పౌర్ణమి తర్వాత వాళ్ళ పర్సన్లో వచ్చిన చేంజెస్ ఏంటి. డిటాచ్మెంట్, కన్ఫ్యూజన్. ఓకే, ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు హోల్డింగ్ బ్యాక్, సాబటేజ్, రెస్పాన్సిబిలిటీస్, డెస్టినీ, ఓకే. సో ఈ కార్డ్స్ బట్టి టారోలో కూడా క్లారిఫై చేస్తాను. ఈ కార్డ్స్ బట్టి అర్థమైంది ఏంటి అంటే, పాస్ట్ బ్యాగేజ్ ఉంది. అంటే ఎమోషనల్గా తన పాస్ట్ నుంచి చాలా పెయిన్, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదేమైనా ఆ పర్సన్కి పాస్ట్ బ్యాగేజెస్ ఉన్నాయి. దానివల్ల మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేదని నాకు అర్థమవుతుంది. ప్లస్ కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్, సో ఫ్యామిలీ, చిల్డ్రన్, దానివల్ల కూడా ఈ పర్సన్ మీ దగ్గర అంత ఓపెన్గా ఫ్రీగా లేరు. మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేశారు. ఎస్, ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, డిటాచ్మెంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పర్సన్కి మీ వాల్యూ బాగా తెలిసింది. మీరు కనిపించినప్పుడు మీ ఫొటోస్ చూసుకుంటూ, మీ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్, టెక్స్ట్ రిపీటెడ్గా చూసుకుంటూ, చదువుకుంటూ, మీ ఫొటోస్ చూసుకుంటూ ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్, ఆ పర్సన్ కోరిక మీరు తన లైఫ్లో ఉండాలి అని. కానీ తనకున్న రెస్పాన్సిబిలిటీస్కి, తన పాస్ట్ బ్యాగేజెస్కి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నారు, మిస్ అవుతున్నారు. సో ఈ పర్సన్ మీ పట్ల చేసిన బిహేవియర్కి ఈ పర్సన్ ఇప్పుడు అపాలజీ చెప్పాలి, మిమ్మల్ని సారీ అడగాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్లో చేంజ్ వచ్చింది. మిమ్మల్ని ఏదో నేను సాక్రిఫైస్ చేశాను
అని అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ వన్ సైడే ఎట్లా మిమ్మల్ని ఎలా సాక్రిఫైస్ చేస్తారు ఆ పర్సన్? మీరేమీ తన ప్రాపర్టీ కాదు కదా. తనేదో త్యాగం చేసేసినట్టుగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు తను చేసింది రాంగ్. ఎస్, నేను అపాలజీ అడగాలి తన్ని. తనకున్న వాల్యూ నాకు ఇప్పుడు తెలిసింది అని ఈ పర్సన్లో చేంజ్ అయితే వచ్చింది. సో టారోలో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ పౌర్ణమి తర్వాత ఆ పర్సన్లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏం చేంజెస్ వచ్చాయి, కరెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, కరెంట్ ఫీలింగ్ ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ, ఈ పర్సన్ మీ వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. తన్ని సేఫ్ సైడ్ పెట్టుకొని, ఎందుకంటే ఆల్రెడీ నాకు మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. సో సింగిల్స్ ఉన్నారు, మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు. సో ఎవరైనా ఏ కేటగిరీ అయినా సరే, సింగిల్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి తను సేఫ్ సైడ్ పెట్టుకోవాలి, మీ వైపు కూడా సపోర్ట్ ఇవ్వాలి, మీకు కూడా సపోర్ట్ ఇవ్వాలి, ఏదేమైనా మీ వైపు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అంటే తనకి ప్రాబ్లం లేకుండా అట్ ద సేమ్ టైం మీకు ప్రాబ్లం రాకుండా ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఎవరు సఫర్ అవ్వకూడదు, నేను నా వైపు స్టాండ్ తీసుకొని నన్ను సేఫ్ సైడ్ పెట్టుకోవాలి, తన వైపు కూడా నేను స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎస్, ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, అది కళ్ళు మూసుకొని. ఎందుకంటే మీ వాల్యూ తెలిసింది ఆ పర్సన్కి. సో మీతో ఒక హార్ట్ఫుల్గా, ఒక ప్యూర్ లవ్, న్యూ బిగినింగ్స్ చేయాలి. ఎందుకంటే మీరు అంత వాల్యుబుల్ పర్సన్ అని ఈ పర్సన్కి బాగా తెలిసి వచ్చింది. టెంపరెన్స్. ఎస్, నేను తన్ని పట్టించుకోలేదు, తన ఎంత ఎమోషన్స్ చూపించినా నేను లైట్ తీసుకున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ జాబ్ పరంగా అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరంగా నా రెస్పాన్సిబిలిటీస్, జాబ్ అయితే ఏంటి, ఫ్యామిలీ అయితే ఏంటి, నాకున్న పాస్ట్ దాంట్లో సఫర్ అవుతున్న నా పాస్ట్ గురించి అయితే ఏంటి, నేను తిన్ని పట్టించుకోలేదు. ఈక్వల్ గివెన్ టేక్ లేకుండా అయిపోయింది. తను ఇచ్చింది కానీ నేను ఇవ్వలేదు. సో ఇప్పుడు బ్యాలెన్స్ తీసుకురావాలి, ఒక ప్యూర్ హార్ట్తో ఉండాలి. ఎందుకంటే మీకు ఏంజల్ గైడెన్స్, ఏంజల్ సపోర్ట్ కూడా ఉంది మీ కనెక్షన్కి. సో ఆ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు, ఇదొక సోల్ బాండ్, ఈ పర్సన్తో నాకున్నది ఒక స్పెషల్ కనెక్షన్, ఇదేది నార్మల్ కనెక్షన్ కాదు. సో ఇలాంటి పర్సన్ని వదలకూడదు, వదులుకుంటే నాకు లాసే. సో బ్యాలెన్స్ తీసుకురావాలి, ఇద్దరం హ్యాపీగా ఉండాలి, తను నా వల్ల సఫర్ అవ్వకూడదు, తనని హ్యాపీగా ఉంచాలి, హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎస్, ఫ్యూచర్లో ఈ పర్సన్ లైఫ్లో మీరు కంపల్సరీ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. కానీ మీ మీద ఎమోషనల్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫిజికల్గా, అంటే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి. టోటల్గా మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. సో ఫ్యూచర్లో కూడా మీరు తనతో ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. తన లైఫ్లో మీరు ఫ్యూచర్లో కూడా తనతో ఉండాలి, లైఫ్ లాంగ్ మీరు ఉండాలి అని ఫ్యూచర్ చూస్తున్నారు మీతోటి ఈ పర్సన్. వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ మీకోసం. బౌండరీస్ పెట్టుకొని, నేను తన్ని సరిగ్గా పట్టించుకోలేదు, నా వర్క్ బిజీలో నేనున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్లో నేనున్నాను, తన్ని బౌండరీస్ పెట్టుకొని రానివ్వలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సనే మీకోసం వెయిట్ చేస్తున్నారు,
మీరు తన లైఫ్లో కావాలి అని చెప్పి ఆ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్, పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసిన పర్సనే. అంటే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర ఉంటారు, ఫ్యామిలీ ఎక్కువగా గుర్తొచ్చినప్పుడు మిమ్మల్ని వదిలేసి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. వన్స్ ఫ్యామిలీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెడతారు. ఇంకా సరిగ్గా మీ కాల్కి రెస్పాండ్ అవ్వరు, మీ మెసేజ్కి రెస్పాండ్ అవ్వరు, కాల్స్ లిఫ్ట్ చేయరు. మిమ్మల్ని చీట్ చేస్తున్నానని ఆ పర్సన్కి తెలిసే ఆ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేశారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు అలా చేయకూడదు అని తెలుసుకున్నారు ఆ పర్సన్. ఆన్ అండ్ ఆఫ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి ఏడిపించిన పర్సన్ ఈ పర్సన్. ఎస్, ఫ్యామిలీ, ఆఫీస్ అని రెస్పాన్సిబిలిటీస్ వెళ్ళిపోయినప్పుడు మీరు అసలు గుర్తురారు. మీ దగ్గర ఉన్న ఇంటిమెసీ, మీ మీద ఉన్న ప్యాషన్, అట్రాక్షన్ తోటి మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర ఇష్టమైన ఎన్ని రోజులు ఉంటారు, కష్టమైనప్పుడు వెళ్ళిపోతారు ఈ పర్సన్. అలా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చీట్ చేసిన పర్సన్ ఈ పర్సన్. కానీ ఇప్పుడు అవేమి చేయకూడదు, ఎందుకంటే మీ వాల్యూ ఆ పర్సన్కి తెలిసి వచ్చింది. తను ఉన్న చోట టాక్సిసిటీ, సో ఆ పర్సన్కి ఉన్న ప్లేస్లో హ్యాపీనెస్ లేదు. ఆ పర్సన్ డెస్టినీ మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్కి సొసైటీ కాన్షియస్ కూడా ఎక్కువ. సో సొసైటీలో నేము ఫేము ఎక్కడ పోవద్దు అని చెప్పి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ పట్టించుకోకూడదు, ఎందుకంటే సొసైటీ కోసం మిమ్మల్ని పక్కన పెట్టిన పర్సన్ ఇప్పుడు ఆ సొసైటీ ఏమనుకున్నా పర్లేదు అన్నదానికి వచ్చారు ఈ పర్సన్. చూసే వాళ్ళలో సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, డివోర్స్, విడోస్, ఇలా సింగిల్గా ఉన్నవాళ్ళు, విత్ చిల్డ్రన్స్, పిల్లలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మీరేంటంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీ దగ్గర ఆషామాషిగా చిల్లరగా ఉంటే కుదరదు. సో మీ దగ్గర ఎప్పుడు నిజాలే మాట్లాడాలి, మీకు అబద్ధం చెప్పినా నచ్చదు. సో ఈ పర్సన్ దానికి కూడా భయపడుతున్నారు. మీరు ఒక మంచి గుడ్ పర్సన్, ఎథిక్స్ ఉన్న పర్సన్. సో మీలాంటి వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా తను చేసిన పనికి ఆ పర్సనే బాధపడుతున్నారు. ఇట్లాంటి పర్సన్ని మిస్ చేసుకుంటే లైఫ్లో తనకి ఫ్యూచర్ లేదు అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎస్, మీకు ఎంపరర్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ పర్సన్. అంటే ఎమోషన్స్ ఉన్నా పైకి చూపించకుండా తన వర్క్ అని, ఫ్యామిలీ అని, తన రెస్పాన్సిబిలిటీస్ అని ఎంతసేపు తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన వర్క్స్ గురించి ఆలోచించుకున్న పర్సన్. సింగిల్స్ అయితేనేమో వాళ్ళ వర్క్, వాళ్ళ ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్ వాళ్ళు వస్తారు. సో సింగిల్స్ ఏమో ఫ్యామిలీ అంటే ఫాదర్, మదర్ అలా తీసుకోండి. ఆల్రెడీ మ్యారీడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ పర్సన్ ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా లోపలే దాచిపెట్టి పైకి మాత్రం నార్మల్, ఓకే నీతో రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు అన్న ఫీలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన పర్సన్ ఈ పర్సన్. మంచి పర్సనే, కాకపోతే ఎమోషన్స్ పైకి చూపించరు, చెప్పరు. మీరంటే ఇష్టం అది చూపిస్తారు, కానీ ఈ పర్సన్ ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయింది ఏది ఓపెన్గా మీ దగ్గర చెప్పని పర్సన్, వెరీ స్ట్రిక్ట్గా ఉన్న పర్సన్. కానీ ఇప్పుడు ఆ పర్సన్ చేంజ్ అయ్యారు, మీ వాల్యూ తెలిసి వచ్చింది కాబట్టి. ఎస్, ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్. అంటే మీరు ఎంత
ప్రయారిటీ ఇచ్చారో ఆ పర్సన్కి, ఆ పర్సన్ కూడా ఇక మీదట మీకు అంత ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఎవరెవరికో ప్రయారిటీ ఇచ్చారు, కానీ తన లైఫ్లో మీరు చాలా వాల్యూ, కానీ మీకు ప్రయారిటీ ఇవ్వలేదు, మీ దగ్గర ఓపెన్ అవ్వలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సొసైటీ గురించి భయపడి మిమ్మల్ని పెద్దగా పట్టించుకోని పర్సన్, మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేస్తూ, తన ఫ్యామిలీ దగ్గర ప్రాబ్లం వస్తే మీ దగ్గర ప్రాబ్లం వస్తే తన ఫ్యామిలీ దగ్గర, ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ చీట్ చేసిన పర్సన్. సో ఇక నుంచి అలా చేయదలుచుకోలేదు ఈ పర్సన్. ఏదైనా ఈక్వల్గా ఉండాలి, ఇద్దరి మధ్యలో మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండాలి, ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ పర్సన్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో ఫ్యామిలీని చూస్తున్నారు, ఎందుకంటే మిమ్మల్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారు. ఒక సోల్మేట్తో ఉన్న బాండ్, ఆ ఎమోషన్ ఇంకా వేరే ఎవరితోటి అది ఫుల్ఫిల్ అవ్వదు. సో 10 of Cups, ఆ పర్సన్ తన లైఫ్ ఫుల్ఫిల్ అంటే అది మీతోనే. 10 of Cups మీరుంటేనే తన లైఫ్లో ఫుల్ఫిల్ అవుతుంది, లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఆ పర్సన్కి. ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఈ పర్సన్ మీ మీద మీకు చెప్పకపోయినా చాలా ఎమోషనల్గా ఓవర్ఫ్లో అవుతుంది ఆ పర్సన్కి. మీ మీద మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఆ పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్గా ఓవర్ఫ్లో అవుతుంది. అంటే ఆ పర్సన్ ఏడుస్తున్నారు కూడా మీరు గుర్తొచ్చినప్పుడు. అంటే మీ మీద ఉన్న ఎమోషన్స్ ఇప్పటి వరకు చూపించలేదు, కానీ ఆ పర్సన్కి తెలుసు మీతో ఎంత ఎమోషనల్ బాండ్ ఉందో. మీదొక సోల్మేట్ కనెక్షన్, బాగా ఎమోషనల్ బాండ్ ఉంది. సో ఆ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలి, తన ఎమోషన్స్ అన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. బాగుందండి, నైస్. ఆ పర్సన్లో చేంజెస్ వచ్చాయి. మిమ్మల్ని ఎంత రాంగ్గా ట్రీట్ చేశారో ఇక మీదట అలా చెయ్యకూడదు, నేను చేసింది చాలా మిస్టేక్, మీ వైపు స్టాండ్ తీసుకోవడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. పాజిటివ్గా వచ్చింది, క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్లో చేంజెస్ వచ్చాయి, తను ఉన్న చోట ఒక టాక్సిక్లా ఫీల్ అవుతున్నారు. సో మీ దగ్గరకు వస్తేనే రొమాన్స్, అంటే మీ దగ్గరే తన ఎమోషన్స్ కానీ ఫిజికల్గా కానీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కానీ, తన ఫిజికల్ నీడ్స్ కానీ, తన ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కానీ ఆ పర్సన్కి 10 of Cups. ఆ పర్సన్ లైఫ్లో మీరుంటేనే ఫుల్ఫిల్మెంట్, లేకపోతే ఒక ఎంటీగా ఉంటుంది తన లైఫ్ అని ఈ పర్సన్ ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు, తన ఎమోషన్స్ అన్నీ చెప్తారు, మీరు లేనందుకు తను ఎంత బాధపడేది మీకు చెప్తారు. సో మీ వైపు స్టాండ్ తీసుకుంటారు, మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఈ పర్సన్ సపోర్ట్ చేస్తారు. రీడింగ్ అయితే పాజిటివ్గా వచ్చిందండి, క్లెయిమ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.